భాష ఒకటేనంత మాత్రాన కలపాలనుకోవడం నిజానికి దేశద్రోహం అది. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్లో 3 భాషల వాళ్ళు ఉండేవాళ్ళు. మాది గౌలి కూడా, ఇక్కడ కన్నడ, ఇక్కడ మరాఠీ, తెలుగు, ఉర్దూ, అందరికీ అన్ని భాషలు వచ్చాయి, భిన్న భిన్న భాష. అట్లా జాతీయ సమగ్రత ఏర్పడుతుంది. అఖండత అనేది అన్ని భాషలు నేర్చుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు తెలుగు దేశం నుంచి వేరైపోతాం అంటే తెలుగుదేశం అంటే భాష అహంభావం పెరిగితే, భాష దురహంకారం పెరిగితే జాతి విచ్ఛిన్నత ఏర్పడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం, కన్నడ దేశం పార్టీలు, తెలుగు తల్లి, కన్నడ తల్లి, మరాఠీ తల్లి, అని తప్పు పద్ధతులు. భాష ఒకటే కానీ అన్నిటికంటే ముందు కామన్ సైకలాజికల్ మేకప్. సంస్కృతి భిన్నమైంది. వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. వాళ్ళ భూగోళిక పరిస్థితి వేరు, వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ పంటలు వేరు, వాళ్ళ వంటలు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ దేవుళ్ళు కూడా వేరే. మన దగ్గర ఉన్న పోషమ్మలు, మైసమ్మలు వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉన్న పోలేరమ్మలు మన దగ్గర లేదు. ఇవన్నిటికీ తోడు, ఇవన్నీ కాకుండా సోదర భావం లేదు వాళ్ళకి మధ్యన. మన దృష్టిలో ఆంధ్రుడు అంటే దొంగ, ఆంధ్రుని దృష్టిలో తెలంగాణ అంటే తెలియదు. వాడు అట్లా అనుకుంటుంది. ఎట్లా ఉంది సోదర భావం ఎట్లా ఉంటుంది? అందుకని కామన్ సైకలాజికల్ మేకప్, కామన్ ఎకానమీ, కామన్ కల్చర్ నేనప్పుడు కలిసి ఉండేది. అది ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డులో కూర్చుంటున్నారు. వాళ్ళకి కన్నులు కూర్చుంటలేదు కాబట్టి అర్థం కాలేదు. కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం కాలేదు, కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు. చక్కగా వివరించినారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ అటుపక్క